హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సమ్మర్ హాలిడేస్కి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, నెల రోజులకి. ఇంకా రిటర్న్ వచ్చేసే టైం అయింది. అందుకని చెప్పి కొన్ని స్వీట్ హాట్స్ అయితే చేసుకుంటున్నాం అనమాట. ఒక 2 days ముందల అయితే స్టార్ట్ చేసాము చక్రాలు, చెక్కలు, గవ్వలు చేయడం. అయితే ఈరోజు మీ ముందుకి గవ్వలు ఎలా చేయాలి అనే వీడియో అయితే చూపించబోతున్నాను. అచ్చం గోధుమ పిండి కాదు, 2 గ్లాసులు గోధుమ పిండి అయితే 2 గ్లాసుల మైదా పిండి అనమాట. ఇది హాఫ్ అది హాఫ్ తీసుకొని అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ చిన్నప్పుడు అయితే షుగర్తోనే పాకం పట్టుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడు పంచదార ఎక్కువ తినకూడదు అని అంటున్నారు అని చెప్పేసి బెల్లంతో అయితే పాకం పడుతున్నాము. కొంచెం ఒక 4 స్పూన్లు బొంబాయి రవ్వ కూడా వేసుకున్నాము. తగినంత సాల్ట్ వేసుకొని నెయ్యి బాగా కరగపెట్టుకోవాలి. నెయ్యి వేస్తే ఏమవుతుంది అంటే బాగా క్రంచీగా వస్తాయి అన్నమాట, కరాకరాలాడుతాయి. నెయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక బాగా నెయ్యి కరగపెట్టేసి పోసేస్తున్నాం అనమాట పిండిలో. కానీ కిచెన్లో చాలా వేడిగా అయితే ఉంది. సమ్మరు అయిపోతున్నా జూను 2-3 తారీఖులు వచ్చినా కూడా చాలా వేడిగా అయితే ఉంది. ఇంకా ఆ గిన్నె ఆ బొచ్చ తీసుకొని అయితే ఏసీ రూమ్లోకి వచ్చేసామన్నమాట. ఇక ఏసీ రూమ్లో కలపడం అయితే స్టార్ట్ చేసింది మా అమ్మ. వేడి మసిలే నీళ్ళు అయితే పోసుకోవాలి, అది మర్చిపోయి కొంచెం చన్నీళ్ళు అయితే పోసేసామన్నమాట. అదే కొంచెం మిస్టేక్. మీరు ఎప్పుడైనా కలుపుకునేటప్పుడు బాగా మసిలే నీళ్ళు అయితే పోసుకోండి, బాగా వస్తాయి అన్నమాట గవ్వలు. మొత్తం పిండి అయితే కలుపుకోకూడదు, నానిపోయిద్ది అనమాట. అందుకని చెప్పి కొంచెం పిండి కలుపుకొని ఆ పక్కన అయితే తడి కర్చీఫ్ వేసుకొని నానపెట్టుకున్నాం అనమాట, డ్రై అయిపోకుండా. ఇంకా నేను మా పక్కింటి ఆంటీ వస్తే ఆ ఉండలు చేస్తుంటే నేను గవ్వల చెక్క మీద రుద్దుతా ఉన్నానమాట. అదిగో మీ ఎవరికన్నా తెలుసా గవ్వల చెక్క? మా అమ్మ ఎప్పటి నుంచో వాడుతుందనమాట. నేను చిన్నప్పటి నుంచి అదే గవ్వల చెక్క ఉంది మా ఇంట్లో. నాకు ఆ గవ్వలు చేసే ప్రాసెస్ అంటే బాగా ఇష్టం. నేను వీడియో తీస్తాను ఆంటీ అంటే ఇంకా ఆంటీ చూపిస్తుంది అనమాట ఎలా చేయాలి గవ్వలు అనేది. ఇంకా చేసిన తర్వాత అమ్మ కిచెన్లో వేడిగా నూనె కాగి ఉంది. ఇంకా తీసుకొని వెళ్ళి ఆ నూనెలో అయితే వేసేసాను. మేమైతే రూమ్లో కూర్చొని చేస్తున్నాం అనమాట, అంత వేడిగా ఉంది బయట. సో ఈ గవ్వలన్నీ మంచిగా బాగా కాగి నూనెలో వేసుకుంటే అటు ఇటు తిప్పుకొని బాగా గోల్డ్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక 1/2 kg బెల్లం తీసుకున్నాం అనమాట. దగ్గర 600 grams అయితే బెల్లం తీసుకున్నాము 1 kg పిండికి. ఆ బెల్లం అంతలోకి నానపెట్టుకొని ఇలా కరగపెట్టుకున్నాము. నాకు పాకం చూపించక ముందులే పాకం అయ్యి వచ్చేసింది. నువ్వు నీ ఫోను అని చెప్పేసి ఆ పాకం ఆ గవ్వల్లో పోసేసింది అనమాట. నేను తర్వాత నిదానంగా అడిగితే చెప్పింది ఉండపాకంలాగా రావాలి, మరీ గట్టి ఉండ కాదు, ఉండపాకంలాగా వస్తే సరిపోతుంది అని అంటుంది. నేను ఫోన్ తీసుకొచ్చే లోపలే పాకం అయిపోయిందనమాట. అందుకే అమ్మతో అంత ఈజీ కాదు, నువ్వు నీ ఫోను అని చెప్పేసి పక్కకెళ్ళి అని చెప్పేసి ఇదంతా పాకం రెడీ అయిపోయింది. దాంట్లో అయితే పోసేశారు. ఇంకా కంటిన్యూస్గా ఒక 10 నిమిషాలు కలిపితే ఉండలు కట్టకుండా పొడిగా ఉంటాయి అన్నమాట గవ్వలు. దేనికి అది వచ్చేస్తాయి. అందుకని ఫ్యాన్ కింద కూర్చొని మళ్ళీ ఒక 10 minutes కలిపితే బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.